హాయ్ ప్రజల్లో ఈరోజు మనము ఈ వీడియోలో చూసేది ఏమంటే రంగస్వామి పిల్లర్ అండ్ పీక్. ఇది ఏడుందంటే తమిళనాడు స్టేట్లో నీలగిరి డిస్ట్రిక్ట్లో దావింది. ఇది కోతగిరి పక్కన దావింది. కోతగిరి నుండి అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ కొండ ఉంది. ఇది ఫేమస్ అయిన ఒక టూరిస్ట్ ప్లేస్ అండ్ సినిమా షూటింగ్ ప్లేస్. ఈ రంగస్వామి పీక్ ఉడియ హైట్ చూసినప్పుడు 1785 మీటర్ హైట్ ఉంది. ఇది కోతగిరి ప్లేస్లో ఉంది. కోతగిరి అనేది ఒక టూరిస్ట్ ప్లేస్. ఎలాంటే ఈ పీక్ వచ్చి ఒక హోలీ ప్లేస్ అట్లా చెప్తారు. ఎలాంటే ఈ జాగాలో ఉండే గిరిడర్ అట్లా అని చెప్పే ఒక ఎస్టీ పీపుల్స్ బతుకుతారు. ఆ పీపుల్స్ ఆ పీక్ని స్వామిగా నెనసి దేవుడిగా నెనసి మొక్కుతారు. ఎలాంటే వాళ్ళు వచ్చి కొండలు బతికిన వాళ్ళు. అది బాగా హైట్గా ఉండేదానికాగా జనాలు ఏమని చెప్తారంటే ఇది దేవుడుదా మళ్ళీ కాపాడుతారు అట్లా అని చెప్తారు వాళ్ళు. ఆ గిరిడర్ ఎస్టీ పీపుల్స్ ఏడు గ్రాండ్గా ఫెస్టివల్స్ చేస్తారు ఈ జాగాల. ఇది మాత్రం కాదు, ఈ జాగాల మనం ట్రెక్కింగ్ పోయేదానికి ఒక బెస్ట్ ప్లేస్. సమ్మర్ టైంలో நிறைய జనాలు వస్తారు, ట్రెక్కింగ్ పోతారు. ఫ్యామిలీ కూడా వస్తారు, ట్రెక్కింగ్ పోతారు. ఈ పీక్ చూసినప్పుడు దానికి ఇంకో నేమ్ కూడా చెప్తారు. ఇది రంగ బొట్టు అట్లా అంటారు. ఏలంటే ఒక దేవుడు మరుడిని సెంటర్లో బొట్టు పెట్టిన మాదిరి ఉంది అని చెప్తారు. దాని కాదా ఇది రంగ బొట్టు అట్లని కూడా ఇంకొక నేమ్లో పిలుస్తారు ఈ జాగాని. ఈ జాగాల మనం ట్రెక్కింగ్ పోయినప్పుడు సరౌండింగ్లో ఉండే వ్యాలీస్ ఉంది కదా, ఆ వ్యాలీస్ చూసేదానికి ఫస్ట్ క్లాస్గా ఉంది. ఎలా అంటే நிறைய మౌంటైన్స్లో ఉంది, స్లోప్గా ఉంది. చూసేదానికి ఒక బెస్ట్గా ఉంది. ట్రెక్కింగ్ పోయేదానికి అంత హ్యాపీగా ఉండను ఫ్యామిలీ కూడా పోయేదానికి. ఈ జగాల బతికే ఎస్టీ పీపుల్స్ ఈ రంగస్వామి పిల్లర్ని ఇది ఒక దేవుడి ఒక ఇల్లు అట్లా అంటారు. ఏంటంటే ఈ దేవుడు బతికే ఇల్లు అట్లా అని చెప్పిదే వాళ్ళు ఈ దినము దూరంగా ఉండి కూడా ఈ జాగాన్ని సై ఎత్తి మొక్కుతారు. ఏంటంటే దేవుడు పొద్దున చూసిన మాదిరి పొద్దు పుట్టిన ఈ జాగాలదా వాళ్ళు సై ఎత్తి మొక్కేసి దాని అనగలదా వాళ్ళు ఏ పని చేయాలనో ఆ పని చేసేకి స్టార్ట్ చేస్తారు. ఇది వచ్చి ఒక హోలీ ప్లేస్గా ఆ పీపుల్స్ ఈ బొద్దు నడుస్తూ ఉన్నారు. ఇది వచ్చి ఏళ్ళుగా ఫార్ లాంగ్ టైమ్గా నడుస్తూ ఉంది. పొద్దు పుట్టిన ఉడనే ఈ జాగా చూస్తామంటే సన్ రైజ్ అనేది అంత క్లియర్గా ఫస్ట్ చూడవచ్చు. మనం రెడ్ కలర్లో సన్ ఎట్లా సెట్ అవుతాయో వెస్ట్లో అదే మాదిరిదా ఈ ఈస్ట్లో సన్ రైజ్ అవేది పొద్దునాట 5:30కి 6 గంటలకంతా బాగా క్లియర్గా చూడవచ్చు. ఈ జాగా వచ్చి ఫస్ట్ క్లాస్ అన్న ప్లేస్ సన్ రైజ్ చూసేదానికి. ఇది మాత్రం కాదు, ఈ జాగాలో ఉండే పీపుల్స్లో ఈడ ఫెస్టివల్స్ చేస్తారు. ఏమంటే హార్వెస్టింగ్ ఫెస్టివల్. ఈ కొండల వాళ్ళ ఏమి థింగ్స్ అదే ఫుడ్ మెటీరియల్స్ హార్వెస్ట్ చేస్తారో దానికి థ్యాంక్స్ చెప్పే మాదిరి, గ్రాటిట్యూడ్ చెప్పే మాదిరి ఈ జాగాల వాళ్ళు దేవునికి పండగ చేస్తారు. ఈ జాగాలో ఒక సాడ్ న్యూస్ ఏమంటే 1950లో డేటా కలెక్షన్ చేసేదానికి కదా అబ్రహం వాల్టే అట్లానే ఒక బ్రిటిష్ ఆఫీసర్ పోయింది ఫ్లైట్లో పోయినప్పుడు ఈ జాగాలో యాక్సిడెంట్ అవి వాళ్ళు డెత్ అయిపోయి. ఓకేనా, అది ఒక బ్యాడ్ న్యూస్ వస్తారు ఇప్పుడు కాలం. మీరు చూసుకుంటే రంగస్వామి పిల్లర్ ఇది వచ్చి బెస్ట్ ప్లేస్. సో దానికి ఒక గ్లాస్ బాటిల్ మాదిరి తెలుస్తాయి కదా, ఇదిదా ఒక పిల్లర్. ఇది వచ్చి బెస్ట్ అని ఒక షూటింగ్ ప్లేస్ అండ్ ఇమేజ్ అయితే దానికి బాగుంది. ఫొటోస్ వేస్తే దానికి కలెక్షన్గా బెస్ట్ ఉంది. ఈ పిల్లర్ కింద అని కపుల్స్లో న్యూలీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఫోటో వేస్తారు. ఇది బెస్ట్ ప్లేస్. ఈ రంగస్వామి పీక్లో నార్త్ వెస్ట్ జోన్లో ఈ రంగస్వామి పిల్లర్ ఉంది. ఓకేనా, ఇది హైట్ చూసినప్పుడు 400 feet హైట్ ఉంది. ఈ జాగాకి పోయేదానికి కోతగిరిలో ఉండి బస్ ఫెసిలిటీస్ ఉంది. ఏంటంటే ఇది కొండ ప్లేస్ కదా, టైందా ఉండను. మనం ఫ్యామిలీ పోయే వాళ్ళు సపరేట్గా వెహికల్స్లో పోవచ్చు. బైక్లో కార్లో పోయినప్పుడు ఫస్ట్ పక్కలో జాగ్రత్త చూసేదానికి ఒక ఎక్సైట్మెంట్గా ఉండను, హ్యాపీగా ఉండను. ఇది వచ్చి బై అబౌట్ హ్యాప్. ఈ హ్యాప్ యూస్ చేసి మనకు ఇంటికి ఏం కావాలనో గ్రోసరీ మెటీరియల్స్ అంతా మనము ఈ హ్యాప్ యూస్ చేసి తీసుకోవస్తాం. ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేస్తేనే మనకు డెలివరీ చేసేస్తారు హోమ్కి. ఈ ఛానల్గా మీరు కొత్తదిగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.